న్యాయానికి ఓటు, ఎంఎస్సీలకు 20 లక్షల రుణ సాయం, బ్యాంక్ కస్టమర్ మోసపోతే 25,000 పరిహారం, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులకు ఇకపై బ్యాంకు రుణాలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయాలు అన్నటువంటిది హైలైట్ చేస్తారు. అయితే విద్య మోయలేని భారం కాదు, విద్యాభ్యాసం అంటే మోయలేని భారంగా భావించద్దు, కేవలం మార్కులపైన కాకుండా జీవితాన్ని మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టాలి. బలమైన సంకల్పం ఉన్నప్పుడే మన జీవన విధానం మారుతుంది. పరీక్షలు వస్తున్నాయంటే భయపడాల్సిన పని లేదు, పరీక్షలను పండుగలా భావించాలి, ఒత్తిడి చేస్తే పరీక్షల విజయం తథ్యం అంటూ మోడీ స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. అట్లాగే లడ్డూపై రాజకీయాలకి ముగింపు పలకండి, సీఎం చంద్రబాబుకి సిపిఐ నేత రామకృష్ణ లేఖ, సిట్ నివేదిక పక్కన పెట్టి కమిటీ పేరుతో కాలయాపన, చంద్రబాబు ప్రభుత్వ తీరును తప్పుపట్టిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు హైలైట్ చేశారు. లేకపోతే వైఎస్ జగన్ భద్రత పై వైఎస్ఆర్సీపీ ఆందోళన, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతపై పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. టీడీపీ గుండాల దాడికి గురైన జోగి రమేష్ కుటుంబాన్ని శుక్రవారం పరామర్శించిన తర్వాత తిరుగు ప్రయాణంలో వైఎస్ జగన్ భద్రతను పోలీసులు గాలికి వదిలేశారు. జగన్ భద్రతా సిబ్బందికి, వ్యక్తిగత సిబ్బందికి కూడా కనీస సమాచారం ఇవ్వకుండా ఎటు వెళ్తున్నామో కూడా చెప్పకుండా కాన్వాయిని దారి మళ్లించారు. జోగి రమేష్ నివాసం నుంచి మందడం, పెనుమాక, ఎర్రబాలెం, మంగళగిరి క్రాస్ ఉండవల్లి మీదుగా తాడేపల్లికి తీసుకెళ్లారు. ఇబ్రహీంపట్నం నుంచి తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసానికి 20 కిలోమీటర్ల దూరం ఉంటే పోలీసులు దారి మళ్లించి ఇరుకైన రోడ్లు, గ్రామాల మీదుగా కాన్వాయిని మళ్లించి 45 కిలోమీటర్లు తిప్పారు. Z+ కేటగిరీ సెక్యూరిటీ కలిగిన వైఎస్ జగన్ భద్రతను గాలికి వదిలేయడంపై వైఎస్ఆర్సీపీ ఆందోళన వ్యక్తం చేసింది. శుక్రవారం తాడేపల్లిలోని తన నివాసం నుంచి విజయవాడ ప్రధాన రహదారుల మీదుగా కాకుండా పోలీసులు విధించిన ఆంక్షల మేరకు పశ్చిమ బైపాస్ మీదుగా జగన్ ఇబ్రహీంపట్నం వెళ్లారు. కానీ తిరుగు ప్రయాణంలో జగన్ సిబ్బంది, వ్యక్తిగత సిబ్బంది కూడా ఎటు వెళ్తున్నామని చెప్పకుండా పోలీసులు కాన్వాయ్ మళ్లించడం సరికాదని నేతలు తప్పుపడుతున్నారు. రెగ్యులర్ రహదారి మీదుగా తీసుకొస్తున్నామని చెప్పి ఇరుకు రోడ్ల మీదుగా కాన్వాయ్ని మళ్లించడంలో ఉద్దేశం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వైఎస్ జగన్ భద్రతను పోలీసులు గాలికి వదిలేయడంపై కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్తామని పార్టీ స్పష్టం చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే గుండుపేటతో వైఎస్ఆర్సీపీ కార్యకర్త మృతి, భోజనం చేయడానికి వెళ్తున్న కుప్పకూలిన వాయనం,